ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయినా టీడీపీకి ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. రాప్తాడు టీడీపీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ను ప్రకటించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కుమారుణ్ణి ఎమ్మెల్యేగా చూడాలంటున్న పరిటాల సునీతతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. మంత్రి పరిటాల సునీతమ్మ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్టుగా చెబుతున్నారు. తన తరపున తన కుమారుడు రాప్తాడు నుంచి పోటీ చేసే విధంగా ఆమె ముఖ్యమంత్రిగారిని అభ్యర్థించడంతో రాప్తాడు నుంచి శ్రీరామ్ పేరు ప్రకటించడం జరిగింది. మేడం చెప్పండి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? మీరు మళ్ళా గెలిస్తే మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. మీ అబ్బాయి రాజకీయాలకు కొత్త కాబట్టి ఆయన మంత్రి పదవి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీనిపై ఏమంటారు? నేనంటే మా అబ్బాయిని శ్రీరామ్ బాబుని ఎమ్మెల్యేగా చూడాలని ఒక ఆశ అండి. ఎవరికైనా తల్లికి కానీ తండ్రికి కానీ ఒక ఆశ అనేది ఉంటుంది. ఆశతోనే నా కొడుకుని ఈరోజు నేను ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి కూడా పంపించాలని ఒక కోరిక ఉంది. కాబట్టి ఆ కోరిక కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడగంగానే వెంటనే మా బాబు శ్రీరామ్కి ఫస్ట్ లిస్ట్లోనే పేరు ప్రకటించడం అనేది చాలా అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. మంత్రి అనేది మంత్రి కన్నా ముఖ్యంగా నా కొడుకు ఎమ్మెల్యే కావడం అనేది నా బాధ్యత అండి. పరిటాల గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి పెద్దగా ముఖ్యమంత్రి గారు నిలిచారు. ఇన్నాళ్ల రాజకీయాల్లో ఆయనతో పయనించడం మీకు ఎలా అనిపిస్తుంది? మీ అబ్బాయిని చేతిని ఆయనకు అందిస్తున్నారు, దీనిపై మీరు ఎలా భావిస్తారు? నేను మా ఆయన పరిటాల రవి గారు చనిపోక ముందు నాకు రాజకీయాలు అంటే కూడా నాకు తెలిసేది కాదు. కానీ మా ఆయన పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ పిలిపించి, మీ అవసరం కూడా ప్రజలకు ఉంది కాబట్టి నువ్వు తప్పకుండా పరిటాల రవి గారి ఆశయాలు కూడా ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేర్చాలంటే నువ్వు కూడా రాజకీయాలకు రావాలమ్మా అని సార్ కూడా పిలవడం. నాకు రాజకీయాలు తెలియదు సార్ అంటే నేను ఉండానమ్మా, నేను చూసుకుంటానని సీఎం గారు నన్ను ఆహ్వానిస్తేనే, ప్రజలు కానీ సీఎం గారు ఆహ్వానిస్తే కూడా నేను కూడా వచ్చినానండి. దాంతో భాగంగా సార్ నన్ను 3 సార్లు ఎమ్మెల్యేలు, అక్కడ బై ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యే కానీ, తర్వాత రెండోసారి రాప్తాడు డిలిమిటేషన్ అయినాక రాప్తాడులో రెండోసారి కూడా నేను ఎమ్మెల్యేగా కూడా గెలిచాం. అప్పుడు ఎవరిని కూడా ఇంకా తీసుకోలేదు ఫస్ట్ లిస్ట్లోనే. అప్పుడు కూడా నన్ను ఒక మంత్రి స్థానంలో కూర్చోబెట్టిన గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పరిటాల రవి గారికి రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. ఒక గ్రావిటీ ఉన్న నాయకుడు. ఆ నాయకుడి కుటుంబంలోంచి ఒక మంత్రి పదవి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీ అబ్బాయికి ఫస్ట్ లిస్ట్లో ఇచ్చే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారు? అవన్నీ సారు తీసుకుని, నేను మంత్రిగా అనేది కాదు కానీ సార్ సీఎం అయితే అందరము సీఎంలే, అందరూ మంత్రులే, అందరూ ఎమ్మెల్యేలుగా భావించే కుటుంబం మా పరిటాల కుటుంబం అని కూడా నేను గుర్తు చేస్తున్నాం. నేను మంత్రే కావాలని నాకు అనుకుంటే ఈరోజు ఎమ్మెల్యేగా నేను పోటీ చేసినదాన్ని. కానీ మంత్రి కన్నా ముఖ్యంగా నా కొడుకు నాకు ముఖ్యం. నా కొడుకు ఎమ్మెల్యే కావాలన్న ఆలోచనతోనే ఈరోజు నా కొడుకు కూడా ఎమ్మెల్యే ఇప్పించుకున్నాను. ఇప్పుడు శ్రీరామ్ని ఎమ్మెల్యేని చేస్తున్నారు. మీరు పార్టీ కార్యక్రమాల్లో గతంలో లాగానే పూర్తి స్థాయిలో పాల్గొంటారా? తప్పకుండా అండి. మేము ఉన్నన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో అండగా ఉన్నారు కాబట్టి పార్టీ కార్యక్రమాలు కానీ సీఎం గారు ఏది చెప్పినా, జిల్లా కానీ రాష్ట్రం అంతా నువ్వు తిరగాలమ్మా అంటే కూడా సార్ ఇక్కట్లా గెరిగిస్తే గెరి దాటేదాన్ని అయితే మేము కాదు. తప్పకుండా నేను పార్టీలో అన్ని రకాలుగా నేను పనులు కూడా చేస్తానని ప్రత్యేకంగా కూడా గుర్తు చేసిన ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో కూడా ఉంటానండి. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. మొత్తం మీద తాను తన సీట్ను తన కుమారుడికి త్యాగం చేసిన కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలనేది తన ఆశయం అని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్తున్నారు. ఇదే సమయంలో తాను గనక ఎంపికైతే మంత్రి వస్తుంది, అయితే తన కుమారుడు ఎమ్మెల్యే అవుతాడు కనుక అని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా తన కుటుంబాన్ని ఎంతగానో ఆదరించి చాలా అద్భుతంగా తమకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమేష్తో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి. మరిన్ని వార్తలు చూసే ముందు చిన్న విరామం తీసుకుందాం.